నేను ఒక మూర్ఖుడిని అని గ్రహించడమే జీవితంలో ఒక గొప్ప మెట్టు. It's a big step in life. ఆ భగవంతుడు సర్వశక్తిమంతుడు. నేను కేవలం ఒక ధూళి కణం మాత్రమే, కనీసం వారి పాదధూళి కూడా కాదు అని గ్రహించడమే నిజమైన అర్థంలో సాక్షాత్కారం. Many people, they say, Daji, చాలామంది, దాజీ, దయచేసి నన్ను మీ పాదధూళిగా పరిగణించండి అని అంటుంటారు. నేను వారిని, మిమ్మల్ని మీరు అంత తక్కువ చేసుకోవడం ఎందుకు అని అడుగుతాను. కానీ వాళ్ళు, లేదు లేదు, మీరు చాలా గొప్పవారు, నేను మీ పాదధూళి కూడా కాదు అని అంటారు. అప్పుడు నేను, అవును, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను అని చెప్పాననుకోండి, అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు, నేను మీ పాదధూళి కూడా కాదు అని చెప్పడంలో చాలా కపటత్వం, అంటే హిపోక్రసీ ఉంటుంది. నేను దాన్ని అంగీకరించిన క్షణమే, అవును, నేను అంగీకరిస్తున్నాను, మీరు నా పాదధూళి కూడా కాదు అని చెప్పగానే సమస్య మొదలవుతుంది. చూడు, దాజీ ఎంత అహంకారిగా ఉన్నారో అని భావిస్తారు. కాబట్టి సాక్షాత్కారం అనేది వ్యక్తిగత స్థాయిలో మీ నిజమైన విలువను తెలుసుకోవడమే. when Shastras, they talk about Aham Brahmasmi, శాస్త్రాలు అహం బ్రహ్మాస్మి అని అన్నప్పుడు, లేదా బాబూజీ మహారాజ్ అహం బ్రహ్మాస్మి నుండి మనం మరొక కొత్త దశకు పురోగమిస్తామని అంటారు. అందరూ బ్రహ్మస్వరూపమే, నేనొకడినే కాదు, అందరూ. మీరు మీ స్వంత అనుభూతుల ద్వారా దీనిని వ్యక్తిగతంగా గ్రహించినప్పుడు, నేను బ్రహ్మస్వరూపుడను, ఇతరులు కూడా బ్రహ్మస్వరూపులే అని చెప్పవచ్చు. and Babuji says there is a third level where it says, బాబూజీ మహారాజ్ దీనిలో మూడవ స్థాయి కూడా ఉంది. అది అందరూ బ్రహ్మం నుండి ఆవిర్భవించిన వారే అని చెబుతుంది అని అంటారు. కాబట్టి ఇక్కడ ప్రగతిశీల స్థాయిలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క స్థాయిలో మీరు ఇది ఇలా ఉండగలదు అని గ్రహించగలుగుతారు. ఆ క్షణంలో మీ నిజమైన అస్తిత్వాన్ని గ్రహించగలుగుతారు. ప్రతి స్థాయిలో మీరు వివిధ పరిస్థితుల్లో, వివిధ పరిణామ దశల్లో మిమ్మల్ని మీరు విభిన్నంగా అనుభూతి చెందుతారు. కాబట్టి మనం ఎప్పటికీ నేను పూర్తి సాక్షాత్కారం పొందినవాడను అని చెప్పలేం. ఎందుకంటే సాక్షాత్కారం వాయిదా పద్ధతిలో లభిస్తుంది. నేను ఇంతవరకు సాక్షాత్కారం పొందాను, నేను మరికొంతవరకు సాక్షాత్కారం పొందాను, నేను ఇంకొంతవరకు సాక్షాత్కారం పొందాను, ఇలా. కాబట్టి మన సాక్షాత్కార స్థాయి ఎప్పుడూ మారుతూ ఉంటుంది. క్లుప్తంగా సాక్షాత్కారం అంటే మనందరి నిజ అస్తిత్వాన్ని అనుభూతి చెందడమే.